థ్యాంక్ యూ. నా వాయిస్ మీకు అందరికీ వినబడుతుంది అనుకుంటున్నా. ఎస్. దేవునికి వందనములు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ దేవునికి వందనం చెల్లించుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్లకి, అదేవిధంగా నా తోటిన సహోదరులందరికీ, సహోదరులందరికీ యేసునామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ వాక్య భాగం ఏమిటంటే సామెతల గ్రంథము 57వ అధ్యాయము 2-3 వచనాలు మనకి ఇచ్చిన ఈరోజు వాక్య భాగము. ఈరోజు వాక్య భాగం దాన్ని బట్టి మనము మూవదము. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క వచన భాగము దావీదు దావీదు ఒక గుహలో ఉన్నప్పుడు ఆయన దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలను బట్టి మనం ఈరోజు చూస్తున్నాము. ఇక్కడ ఒకసారి వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే ఆయన కృప ఎంత గొప్పదంటే, మనకు ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారము కంటెస్ట్ ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ అనేది మనకి ఇచ్చిన యొక్క వాక్య భాగము. ఈ యొక్క వాక్య భాగం ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటంటే నమ్మకత్వం, నమ్మకత్వం. దాన్ని బట్టి మనం దేవుని పట్ల ఎలాంటి నమ్మకంగా ఉన్నాము అనేది ఈ యొక్క వాక్య భాగము. మరియు అదేవిధంగా దేవుని పట్ల మరియు మనసు పట్ల నిరంతరమైన విశ్వాసము, విధేయత, విశ్వసనీయత, నిబద్ధత కలిగి ఉండడమే ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ యొక్క మీనింగ్. మళ్ళీ దీని తర్వాత అసలు ఇది ఫెయిత్ఫుల్నెస్ ఏంటంటే ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఫలాలలో ఇది ఒక ఏమైనా ప్రాబ్లమా? ఏదైనా వాయిస్ క్లియర్ లేదా? మధ్యలో ఏదో సౌండ్ వచ్చింది. క్లియర్గా ఉంది. ఓకే. ఇక్కడ మనకు ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ఏ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. సో దీంతో ఇది యొక్క చాప్టర్ లో చూస్తే గలేషియన్స్ లో ఒకసారి మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 22-23 వచనాల్లో ఈ యొక్క ఫెయిత్ఫుల్ అనేది ఉంది. సో అవి వాటిలో ఏవి అంటే, ఒకటి ప్రేమ, సంతోషము, శాంతి, దీర్ఘశాంతము, దయ, మంచితనము, నమ్మకస్థిత అండ్ వినయము, ఆత్మీయ నియంత్రణ. ఇవి ఈ యొక్క గలేషియన్ చాప్టర్ ఉన్నటువంటి ఈ యొక్క ఫలాలు. సో ఇందులో ఈరోజు మనకి ఇచ్చే చాప్టర్ ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ యొక్క వాక్య భాగము. ఇప్పుడు మనకు ఈ ఫెయిత్ఫుల్నెస్ గురించి ఒకసారి మనము విలాప వాక్యంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము మరియు 23వ వచనం రెండు కలిసి మనం చదివినట్లయితే ఇక్కడ ఒకసారి చూద్దాము. విలాప వాక్యములు 3:22-23 వచనములు. 3వ అధ్యాయము 22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ ఈ వాక్య భాగం ఏమని మనకు సెలవిస్తుందంటే, సో ఆయన కృప గలవాడు, ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది మరియు అనుదినము నూతనముగా పుడుతుంది. ఆయన యొక్క వాత్సల్యత ఎలా ఉంటుందంటే అనుదినము నూతనముగా పుడుతుంది. మరొక అంశం ఏంటంటే, ఆయన చాలా నమ్మదగిన దేవుడు. సో ఇది దీని యొక్క విలాప వాక్యంలో. మరొక వచనం చూసుకొని మనం ముందుకెళ్దాము. 1వ కొరింథీయులు 1:9 చూస్తాను. 1 కొరింథియన్ 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే ఇందులో కూడా దేవుడు ఎంత నమ్మదగిన వాడనే విషయం అని మనం ఇక్కడ వాక్య ప్రకారం చూద్దాము.
సో ఒకటో కొరింథీయులు రాసిన అధ్యాయము 1వ వచనము 1వ అధ్యాయము 9వ వచనము. సో ఈ వచనంలో ఏమని చెబుతుందంటే దేవుని వాక్యము, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సో ఈ యొక్క వాక్యము ఈ యొక్క వాక్యం మనం ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే, సో ఈ యొక్క వచనంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసులకు క్రీస్తు సహవాసం ఐక్యతకు పిలుపు ఆ మనకు ఐక్యతకు చెబుతుంది. సో అదే విధంగా మరొకసారి ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది మనం ఒక ఓల్డ్ టెస్ట్‌మెంట్ లో సో మనం చూసినట్లయితే ఒకసారి యోబు గ్రంథం చూద్దాము. యోబు ఏ విధంగా ఆయన యొక్క జీవితంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు అనేది ఒకసారి చూద్దాము. జోబ్ చాప్టర్ 1 వర్స్ 21 to 22. సో ఇక్కడ సార్ చూద్దాము. జోబ్ చాప్టర్ 1 వర్స్ 21 to 22. సో ఇక్కడ ఏముందంటే రిమైండ్ ఫెయిత్ఫుల్ ఇన్ సఫరింగ్. రిమైండ్ ఫెయిత్ఫుల్ ఇన్ సఫరింగ్. ఒకసారి మనము అది కూడా సార్ మనం చూసినట్లయితే మనం ముందుకెళ్ళచ్చు. చూడండి, నేను చదువుతాను. 21వ వచనము, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పాను. సో ఒకసారి నెక్స్ట్ వచనము 22 వచనము, ఇన్ని జరిగినను యోబు పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. సో ఈ యొక్క వాక్యంలో మనం దేవుడు మనతో ఏమని వాక్య భాగం మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, సో యోబు యొక్క నమ్మకత్వం చూడండి ఎంత ఎంత గొప్పదో. దేవుని పైన ఈయనకున్న నమ్మకత్వము చాలా గొప్పది. ఒకసారి యోబు తన ఆస్తి, పిల్లలు మరియు ఆరోగ్యాన్ని కోల్పోయినప్పటికీ దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు ఆయన. ఇంకొకటి, ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, శ్రమలలో ఉన్నప్పుడు కూడా ఆయన యోబు దేవుణ్ణి స్తుతించడం మానలేదు. ఇంకొకటి, యోబు దేవుణ్ణి తప్పుపట్టలేదు. ఏ విధంగా దేవుడు నాకు అన్ని నష్టం జరిగిపోయింది, దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడు మళ్ళీ తీసుకుపోయిండు అని దేవుడు యోబు దేవుణ్ణి ఏ ఒక్క చెడుగా ఊహించలేదు, చెడుగా ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన చెప్తాడు, ఆయన వాక్యంలో చెప్తున్నాడు ఏమని అంటే, ఇక్కడ చూడండి 21వ వచనంలో, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయాను. సో ఆయన ఏమంటే ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకుంటున్నాడు. సో ఇందులో ఆయన దేవుణ్ణి అన్నికి ఏమి లేదు. సో ఆయన ఇయ్యాలన్నప్పుడు ఇస్తాడు, తీసుకోవాలన్నప్పుడు తీసుకుంటాడు. సో మనం ఎలా ఉండాలంటే ఆయనకు ఎప్పటికీ నమ్మకంగా ఉండాలనేది ఈ యొక్క యోబు గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరొకసారి ఇంకొక వచనం చూసుకొని మనం ముందుకెళ్దాము. ఒకసారి ఏంటంటే డానియల్ గ్రంథం చూద్దాం. డానియల్ గ్రంథము డానియల్ చాప్టర్ 6 వర్స్ 10 చూద్దాము. ఒకసారి నేను చదువుతాను. యాక్చువల్గా ఈ యొక్క చాప్టర్ 6 చాప్టర్ 1 to 10 చదివితే ఇంకా మంచిగా ఉంటుంది. నేను చదువుతా చూడండి. డానియల్, ఇందులో యొక్క డానియల్ ఆయన చూడు ఏ విధంగా ఉంటాడో, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్ ఈవెన్ వెన్ థ్రెటన్. సో ఆయన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మకత్వాన్ని దేవుని పైన కనబరుస్తూ వచ్చినాడు. ఒకసారి నేను చదువుతా చూడండి. డానియల్ చాప్టర్ 6 వర్స్ 1 to 10. నేను కొంచెం బ్రీఫ్గా వెళ్తాను, ఎక్కువ టైం తీసుకున్నాను. చూడండి కొంచెం ఒకసారి మనం చూసినట్లయితే, నేను డానియల్ గ్రంథం ఒకసారి ఫస్ట్ నుంచి చదువుతాను స్పీడ్గా, కొంచెం మీరు ఫాలో అవ్వండి, చూస్తాను. డానియల్ గ్రంథం ఇక్కడ ఏమని ఇక్కడ వాక్యము మనకు సెలవిస్తుందంటే, సో తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను.
సో ఇక్కడ దరైవశ రాజు ఆ కొంతమంది అధిపతులను నియమించడం ఆయన ఇష్టపడినాడు. సో ఇక్కడ వర్డ్స్ 2 వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఎందుకు ముఖ్యుడు అంటే చూద్దాం. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులను తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఆహ్, ఆహ్, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లో అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపాలని రాజు ఉద్దేశించెను. ఇక్కడ చూడండి వర్స్ 4 ఈ వర్స్ 4 చాలా నాకు ఆహ్, చాలా ఈ మాట చాలా నాకు ఇష్టంగా ఉంది. చూడండి. అందుకు ప్రధానులుగా అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమును ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలు దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. సో ఈయన దానియేలు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ చూడదాం. నెక్స్ట్ వచనము 5 నుంచి. సో అందుకు మనుషులు అతనిని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకునేది. సో వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? దానియేలు దగ్గర ఎటువంటి తప్పు లేదు. సో మనం ఈయనను ఏ విధంగా పట్టుకోవచ్చు అంటే ఆయన దేవుని రూపంలోనే, అంటే ఆయన దేవుని యొక్క పద్ధతి విషయంలోనే ఆయన పట్టుకోగలము అని వాళ్ళు ఒక ఆలోచన చేశారు. నెక్స్ట్ చూద్దాం. వర్స్ 10 రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరును కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనం చాటింపు చేయనట్లు యోచన చేసేది. ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనాను చేసిన యెడల వాడు సింహము గుహలో పడదోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజశాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. వర్స్ 9 కాగా రాజాకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. వర్స్ 10 చూద్దాం ఫైనల్ గా. సో ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. సో ఇక్కడ ఈ వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే ప్రాణహాని ఉందని తెలిసినా కూడా దానియేలు భయపడలేదు. మరి ఇంకోటి ఆయన యథాప్రకారంగా ఎప్పటిలాగానే ప్రార్థన కొనసాగించాడు. ఇంకోటి ఆయన విశ్వాసం ఏంటంటే ప్రతిరోజు 3 సార్లు మోకాలుండి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించుచున్నాడు. సో ఈ వచనంలో ఈ వచనం ఏమని సెలవిస్తుందంటే కష్టకాలంలో కూడా దేవునిపై నమ్మకం ఉంచి ప్రార్థనలో నిలబడాలనేది ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. మరి చివరి 2 నిమిషాలు చూసి చెప్పి మనము ముగింపుకి వెళ్దాము. ఇక్కడ అబ్రహాము చూద్దాం. అబ్రహాము ఏ విధంగా అయితే ఆయన ఫెయిత్ఫుల్ ఎలా దేవుని విషయంలో ఉన్నాడో చూద్దాం. ఫెయిత్ఫుల్ ఇన్ ఒబీడియన్స్. ఒకసారి జెనసిస్ చాప్టర్ 22 రెండవ వచనం చూద్దాము. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 2. సో ఇక్కడ ఏ విధంగా అబ్రహాము విధేయతలను దేవునికి ఎలా కనబరచాడో చూద్దాము. సో నిర్భయమైన ఆజ్ఞ. సో ఇక్కడ దేవుడు అబ్రహామును పరీక్షించడానికి నీవు ప్రేమించుచున్న నీ అద్వితీయ కుమారుడైన ఇస్సాకును తీసుకొని జీవన బలిగా అర్పించు అని ఆజ్ఞాపించాడు.
అప్పుడు అబ్రహాము తెల్లవారక ముందే లేచి ఆ గాడిదకు ఆ గంత కట్టి పనివారిని ఇసాకును కట్టెలను తీసుకుని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరాడు. సో ఇక్కడ ఆయన ఆ ఇమ్మీడియట్ ఒబీడియన్స్. ఇక్కడ మనం ఏమని వాక్యం సెలవుస్తుందంటే అబ్రహాము దేవుని మాటకు ఇమ్మీడియట్ గా ఆ ఒబీడియన్స్ చూపించి ఆయన వెంటనే ఆయన దేవుని మాట ప్రకారము బయలుదేరి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా అబ్రహాము, డానియేలు, అదే విధంగా జోబు వారి యొక్క ఫెయిత్ఫుల్నెస్ ను ఈ విధంగా మనకి దేవుడు దేవుని విషయంలో ఈ విధంగా వాళ్ళు ఫెయిత్ఫుల్నెస్ చూపించినారు. సో మనం కూడా మన జీవితాల్లో దేవునికి ఎలా మనం ఫెయిత్ఫుల్ గా ఉండాలనేది ఒకసారి చూద్దాము. ఫైనల్ గా హౌ టు డెవలప్ ఫెయిత్ఫుల్నెస్, మన యొక్క ఫెయిత్ఫుల్ ను ఎలా దేవుళ్ళు మనం ఎలా ఉండాలంటే చూద్దాము. ప్రతిరోజు ప్రార్థనలు మనము ఉండాలి. ఇంకోటి దేవుని వాక్యాన్ని చదవాలి. మూడవది కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని పైన విశ్వాసంగా మనం ఉండాలి. ఇంకోటి చిన్న చిన్న పనుల్లో మనం నిబద్ధత చూపించాలి. ఇంకోటి మాట తప్పకుండా ఉండాలి. ఇంకొక 2 వచనాలు మనం చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాము. ఇక్కడ ఏమైందంటే ఫైనల్ గా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20 వచనం ఒకసారి చూసినట్లయితే మనము అందులో మనం ఒకసారి చూద్దాము. సామెత గ్రంథము 28వ అధ్యాయము 20 వచనము ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురత పడువాడు శిక్ష ఉండకపోడు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క వాక్యము మనకు ఏ విధంగా సెలవుస్తుందంటే, మనము దేవుని విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ మనకు దేవుని దీవెనలు మెండుగా వస్తాయి. మనము దేవుడు ఒక దీవెనలు కాకుండా మనకు దేవుని విషయంలో మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం ఆయన నమ్మకంగా ఉండాలనేదే యొక్క దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క చిన్న ఒక వాక్యాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి దేవ, ఈ యొక్క అవకాశం వచ్చిన నాకు ఈ వాక్యం వింటున్న మా అందరికీ మా జీవితాల ప్రభావ మేము ఎలా ఫెయిత్ఫుల్ గా ఉండాలో అందరినీ దీవించి ఆశ్రయించమని, ఈ యొక్క వాక్యాన్ని దీవించారు సహాయం చేయమని మన ఆదురు మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.